సూక్ష్మజీవుల ప్రపంచం అనే లెసన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మన ప్రకృతిలో రకరకాల జీవ ప్రపంచాలు ఉన్నాయి. జంతువులు, వృక్షాలు, మరి వీటిలో మన కంటికి కనిపించినటువంటి మరో ప్రపంచం ఉంది. దాన్నే మనం సూక్ష్మజీవుల ప్రపంచం అని అంటారు. మరి ఈ సూక్ష్మజీవుల ప్రపంచం గురించి మరి ఎలా తెలుసుకుందామో చూద్దాం. సూక్ష్మజీవులు అంటే ఏంటి అంటే, మనం పెరుగు తయారీకి మధ్య కలపటం, వండిన అన్నం కొన్ని రోజులకు పాడవటానికి కారణం మరి ఇవి అన్నింటికి కూడా సూక్ష్మజీవులే కారణం. అంటే పెరుగు మధ్య కలపగానే పెరుగుగా తయారు కావడం కూడా సూక్ష్మజీవులే కారణం. సూక్ష్మజీవులను మరి దేంట్లో చూడగలుగుతాం? మరి అవి మన కంటికి కనిపించవు. అదో పెద్ద ప్రపంచం. గాలిలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, జంతువుల శరీరాల్లో ఉంటాయి. ఎక్కడైనా కూడా ఈ సూక్ష్మజీవులు ప్రకృతిలో ఎక్కడైనా కూడా ఉంటాయి. అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు సూక్ష్మజీవుల లాంటి ఆశ్చర్యకరమైన అంశాల గురించి ఆలోచించారు. అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితమే ఈ కంటికి కనిపించని జీవుల గురించి ఆలోచన జరిగింది. మరి ఏంటి కంటికి కనిపించని జీవుల యొక్క విధానం ఏంటో చూద్దాం. 1674లో సూక్ష్మజీవ శాస్త్రం ఒకటి విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. సూక్ష్మజీవుల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేసిన మొదటివారు ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఈ శాస్త్రవేత్త ఈయన అసలు సూక్ష్మజీవుల గురించి ఆలోచించాడు మొట్టమొదట. ఆయన ఒక మురికి నీటిలో ఉన్నటువంటి నీటిని ఒక కటకము ద్వారా ఒక చిన్న సూక్ష్మదర్శనంలాగా తయారు చేసి ఆ వస్తువుని 300 రెట్లు పెద్దది చేసి చూడగలిగాడు. అంటే ఒక కటకము ద్వారా దాన్ని చూడగలిగాడు. అంటే తాను తయారు చేసిన తర్వాత దాని ఆధారంగా ఇంకో మైక్రోస్కోప్ అనేది ఒకటి తయారు చేసి అనేక అంశాలని కూడా పరిశీలించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే లీవెన్హాక్. అయితే ఈయన 1678లో జరిపిన పరిశీలనలు సూక్ష్మజీవులను కనుగొనడానికి తోడ్పడ్డాయి. అంటే ఈయనకు అనేకమైనటువంటి పరిశోధనలు దీని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి పరిశోధనలు చేయడం జరిగింది. వీటిని కనుగొన్నటువంటి కొన్ని పరిశీలనలో ఆయన కనుగొన్నటువంటి కొన్ని వాటికి ఎనిమల్ క్యూల్స్ అని అంటారు. అంటే మనం ఇక్కడ రాయాలి. 1978లో లీవెన్హాక్ మరి సూక్ష్మజీవుల్ని అని కనుగొన్నప్పుడు వాటికి ఒక పేరు పెట్టాడు. మరి ఏం పేరు అని మనం ఏదైనా ఒక క్వశ్చన్స్లో కాంపిటేటివ్ టెస్ట్లో మనని అడిగే అవకాశం ఉంది. ఎనిమల్ క్యూల్స్ అని అంటారు. అలాగే ఎనిమల్స్ క్యూల్స్కి బ్యాక్టీరియా అని కూడా పేరు పెట్టాడు. ఇంకా కొన్ని రకాల బ్యాక్టీరియాలని సూక్ష్మజీవులను పరిశీలించి వాటికి కూడా వివిధ రకాల పేర్లు పెట్టాడు హాక్. మరి ఈ విధంగా సూక్ష్మజీవుల్ని మొట్టమొదట కనుగొని ఒక మైక్రోస్కోప్ను తయారు చేసి దాని ద్వారా రకరకాల సూక్ష్మజీవులకి పేర్లు కూడా పెట్టిన వ్యక్తి హాక్ అన్నమాట. అలాగే సూక్ష్మజీవులు అంటే ఏమిటి, అసలుకి ఎక్కడ ఉంటాయి ఇవి? మరి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం చూస్తున్న అనేక జీవులలో కొన్నింటిని మనం మన కంటితో చూడలేం. మనం అన్ని జంతువులను చూడగలుగుతున్నాం, అన్ని మొక్కలను చూడగలుగుతున్నాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిసరాల్లోనే మన ముందే, మన కంటి ముందరనే మన చుట్టూ ఉన్నటువంటి జీవులను మాత్రం మన కంటితో చూడలేం. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. వాటినే మనం సూక్ష్మజీవులు అని అంటాం. ఇక్కడ సూక్ష్మజీవులు అంటే ఏం లేదు, మన కంటికి కనిపించిన వాటి మొత్తం మన చుట్టూ తిరుగుతున్నాయి మొత్తం కూడా అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో గాలిలో కానీ ఎక్కడ నీటిలో కానీ వాటన్నిటిని కూడా మనం సూక్ష్మజీవులని అంటాం. ఉదాహరణకి వివిధ రకాల సూక్ష్మజీవులను పరిశీలిద్దాం. ఏంటంటే సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియాలో ఏమైంది, బ్యాక్టీరియా కిందకి ఏమొస్తాయి సూక్ష్మజీవుల్లో? కాకై, బాసిల్లస్, లాక్టోబాసిల్లస్, ఈ మూడు కూడా బ్యాక్టీరియా అనేటటువంటి రకానికి చెంది. సూక్ష్మజీవుల్లో కొన్ని రకాలు చేశారు. బ్యాక్టీరియాని, శిలీంధ్రాలు, మరి వైరస్, ఇట్లా వాటిలో బ్యాక్టీరియా కింద కాకై, బాసిల్లస్, లాక్టోబాసిల్లస్. తర్వాత శిలీంధ్రాల్లో పెనిసిలిన్, బ్రెడ్ మోల్డ్, రైజోపస్, ఆస్పర్జిల్లస్, ఇట్లా శిలీంధ్రాల్లో వాటిని చేశారు. అట్నే ప్రోటోజోవాలు, అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, ఈ ప్రోటోజోవాల కిందకు వస్తుంది. ఇప్పుడు అమీబా మనం ఏకకణజీవి ఉంది కదా, ఇది ప్రోటోజోవా అనే వర్గంలోకి తీసుకొచ్చారు ఈ వైరస్లో. తర్వాత శైవలాలు, క్లామిడోమోనస్, పైరోగైరా, టయాటమ్స్, స్పైరులినా, ఇడోగోనియం, సెరాటియం, వీటిని శైవలాల్లోకి తీసుకొచ్చాం. అంటే ఇక్కడ మనం వీటిని సపరేట్గా మనం ఎందుకు, మరి అమీబా ఏ తెగకు చెందింది, ఏ వర్గానికి చెందింది, ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటిదో అని ఒక ఉదాహరణ చెప్పాలి.
ఇది ప్రోటోజోవా వర్గానికి చెందింది. అమీబా మరి అన్నప్పుడు మనం కింద అమీబా లేదా ఇంకోటి క్లామిడోమోనస్ ఇంకా వేరే ఇంకా మొత్తం 4 బిట్లు మనకి ఛాయిస్ ఇచ్చినప్పుడు మనం ప్రోటోజోవా వర్గం అన్నప్పుడు అమీబా అనేది గుర్తుంచుకోవాలి, పారామీషియం గుర్తుంచుకోవాలి, వర్టిసెల్లా గుర్తుంచుకోవాలి, అట్నే శైవలాలకు సంబంధించినవి అన్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా సూక్ష్మ ఆర్థోపోడాలు అంటే సైక్లాప్స్, డాఫ్నియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి, ఇంకా మనం కొన్ని బ్యాక్టీరియాల గురించి తెలుసుకోవాల్సి ఇవి కాక అంటే ఈ సూక్ష్మ ఆర్థోపోడాలు గాక ఇంకా కొన్ని బ్యాక్టీరియా గురించి కూడా తెలియదు. కొన్ని మన చర్మంపై ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేసి రోగాలు కలుగజేస్తాయి. అంటే మన శరీరంలో మన చర్మం మీద ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాలతో కలిసి అవి ఈ సూక్ష్మ ఆర్థోపోడాలు సహజీవనం చేయటం కూడా జరుగుతుంది. మన శరీరంలో వివిధ రకాల బ్యాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేసి మనకు ఉపయోగపడుతున్నాయి కూడా. అంటే ఇక్కడ బ్యాక్టీరియాలు అంటే కేవలం మనకి నష్టాలు కలగజేసేయే కాదు, మనకి రోగాలు కలగజేసేయే కాదు, మనకి ఉపయోగపడేవి కూడా ఉన్నాయనేది ఇక్కడ మనం గుర్తించాలి. మరి ఉపయోగపడే వాటిలో బ్యాక్టీరియాలు ఉండని చోటే లేదు. ఇవి ఎక్కడైనా ఉంటున్నాయి. ఎక్కడి ప్రపంచంలో ఈ వాతావరణంలో భూవాతావరణంలో ఎంతవరకు ఉందో అంతవరకు మరి ఈ బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి నీటిలో గాలిలో వేల సంఖ్యలో ఉంటాయి. అతి తక్కువ నుండి అతి ఎక్కువ ఉష్ణోగ్రతల మధ్య కూడా ఇవి జీవిస్తుంటాయి. అంటే కొన్ని చోట్ల జీవించలేవు అనుకోవటం లేవు, కొన్ని మరగబెడితే ఈ బ్యాక్టీరియా చనిపోతాయి, కానీ కొన్ని చనిపోవు. అంటే ఇక్కడ ఎంత ఉష్ణోగ్రతలైన కొన్ని జీవించే ఉంటాయి, కొన్ని అతి తక్కువ అంటే అతి శీతల ప్రదేశంలో వచ్చినప్పుడు 0 డిగ్రీకి పోయినప్పుడు కూడా కొన్ని జీవించలేవు. అంటే ఈ విధంగా మనం చూసినట్టయితే బ్యాక్టీరియాల యొక్క లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. హైదెస్ షుల్డ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో దియోమార్కరేట్ నమీబియన్స్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. అంటే ఈయన ఒక శాస్త్రవేత్త ఈ నమీబియా సముద్ర తీరంలో దియోమార్కరేట్ నమీబియన్స్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఇది దాదాపు 0.75 mm పొడవు ఉంటుంది. దీన్ని మాత్రం నేరుగా కంటితో కూడా చూడవచ్చు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఒక బిట్లో రూపంలో మనం చూసినప్పుడు మరి నమీబియా ప్రాంతంలో కనుగొన్న దియోమార్కరేట్ నమీబియన్స్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు అడగవచ్చు. లేకపోతే హైద్ ఎస్ షుల్డ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఏ వైరస్ని కనుగొన్నాడు, ఏ బ్యాక్టీరియాని కనుగొన్నాడు, లేకపోతే దీని పొడవు ఎంత ఉంది. ఇలా మనం కంటితో చూసేటటువంటి బ్యాక్టీరియా ఏంటి అని అన్నప్పుడు దీన్ని 4 రకాలుగా ప్రశ్నలు వేసుకొని మనం ఆన్సర్ రాయొచ్చు. తర్వాత సూక్ష్మ శైవలాలు అంటే ఆల్గే. ఈ ఆల్గే కిరణజన్య సంయోగక్రియాల వల్ల వాతావరణంలో సగం ఇప్పుడు ఆల్గేలు బాగా ఉన్నాయి మన ప్రపంచంలో. మరి మామూలుగా ఎక్కడ పెట్టినా కూడా ఆల్గేలు బాగా శైవలాలు ఉన్నాయి. అయితే ఇవి వాస్తవంగా ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వాతావరణంలోని సగం ప్రాణవాయువు అంటే సగం ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయంట ఇవే. అంటే మనం పీల్చుతున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద చెట్లే కాకుండా ఇవి కాకుండా ఈ ఆల్గేల నుంచి అంటే ఈ శైవలాల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ సగం ఉంటుందట. చూడండి ఇది ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తుంది. అంటే ఆల్గే ప్రపంచం మనకి ఆక్సిజన్ అందిస్తుంది, శైవలాలు మనకి ఆక్సిజన్ అందిస్తున్నాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ అవి కూడా జరుపుకొని అవి వాటి ద్వారా మనకి ఆక్సిజన్ని విడుదల చేసి మన ప్రాణంకి వాయువుగా తోడ్పడుతుంది. సూక్ష్మ ఆర్థోపోడాలు సూక్ష్మ ఆర్థోపోడాలు కూడా ఈ బ్యాక్టీరియాలో భాగాలు. ఇవి నేల సారానికి కొన్ని రకాల ఆర్థోపోడాలు అవసరం. ఇవి జీవ పదార్థాన్ని కుళ్ళింపజేసి సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చి నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. అంటే ఇక్కడ ఈ సూక్ష్మ ఆర్థోపోడాలు అనేవి లేకపోతే మరి నేల సారం అనేది పెంచాలంటే కష్టం. ఎందుకంటే కుళ్ళిపోయిన పదార్థాలు, కుళ్ళిపోయిన జంతువుల కబేరాలు వీటన్నిటినీ కూడా కుళ్ళింపజేసి రసాయన పదార్థాలుగా మార్చి ఇవి భూమిలో గలిచేయటం వల్ల మనకి నేల సారవంతమైన నేలగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూక్ష్మ ఆర్థోపోడాల వల్ల కూడా మనకి కొన్ని లాభాలు, కొన్ని సూక్ష్మ ఆర్థోపోడాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏ నష్టాలు ఉన్నాయి? ఇవి మన చర్మం పైన, మన కనురెప్ప పైన, పరుపులలో, దుప్పట్లో మొదలైన ప్రదేశాల్లో కూడా ఉంటాయి. కానీ ఇవి సూక్ష్మజీవులు కాబట్టి ఈ సూక్ష్మ ఆర్థోపోడాలు ఈ ఒక రకమైనటువంటివి మనం గుర్తించాలి. అలాగే కొన్ని మైక్రో ఆర్థోపోడాలు స్కాబిస్, గజ్జి లాంటి చర్మ వ్యాధులు కలుగజేస్తాయి.
అంటే ఈ వేళ్ల సందుల్లో, కాళ్ళల్లో, చేతుల మీద వీటి దగ్గర గజ్జి పురుగులాగా పిల్లలకు కానీ కొంతమందికి వస్తుంటాయి. దీన్ని మనం మైక్రో ఆర్థోపడ స్కాబిస్ లాంటి చర్మ వ్యాధులని అన్నాడు. అంటే ఈ స్కాబిస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్కాబిస్ లాంటి చర్మ వ్యాధి దేనివల్ల వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది గజ్జి క్రిమి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ఇది ఒకటి. అలాగే ఇకపోతే మనం ఒక ఎకరం మృత్తికని పరిశీలించితే 6 అంగుళాల మందం ఉన్నటువంటి పైపరలో, అంటే మన పొలం ఉంది, వ్యవసాయం చేసేటటువంటి పొలంలో ఒక 6 అంగుళాల లోతు మందంలో మనం పైపరలో పరిశీలించితే ఆ పైపరలో ఉన్న దాంట్లో బ్యాక్టీరియాలు, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడాలు, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు 5.5 టన్నుల వరకు ఉంటాయంట. మరి ఇవన్నీ ఈ భూమిపైన మృత్తిక భాగం. మృత్తిక అంటే మనం పంట పండటానికి పైన మనం ఎరువులేసి పైన దున్ని ఉన్నటువంటి భాగాన్ని మృత్తిక అంటారు. ఇంకా లోతుకు దూకుంటూ పోతే అది మృత్తిక కాదు. పైన ఉన్నటువంటి దాని వరకే మనం దున్నుతాం, దాన్నే సదును చేస్తాం, దాన్నే బురదగురదలుతాం, దాని మీదనే మనం నాటు పెట్టడం, పంటలు చల్లటం ఇట్లాంటివి చేసి దాని మీద పండిస్తాం. ఆ పైన ఉన్నటువంటి 6 అంగుళాల మందం ఉన్న పొరలో ఈ బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడా, శిలీంధ్రాలు సుమారు 5.5 టన్నుల వరకు ఉండి ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. కానీ మనకు తెలియకుండానే మనకి మేలు చేసేవి ఉన్నాయి. నేలలోని సూక్ష్మజీవులను పరిశీలించడానికి కొద్ది మట్టిని నీటితో కలిపి తీసుకొని సూక్ష్మదర్శనంతో పరిశీలిద్దాం. పరిశీలిస్తే రకరకాల సూక్ష్మజీవులు మనకు కనిపిస్తాయి. అంటే ఇంతవరకు మనం తెలుసుకున్న అంశాలని పరిశీలిస్తే మనకు కనిపించని మొత్తం కూడా జీవులదంతా కూడా సూక్ష్మజీవుల ప్రపంచం అని మనం అనొచ్చు. వీటిలో ఆసక్తి కలిగించే సూక్ష్మజీవులు వాటిని వైరస్లు అంటారు. ఇంకా చిన్నవి, కంటికి కనిపించవు. ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ఉంటాయి. ఇవి ప్రాణం ఉన్నటువంటి జీవుల్లో మాత్రమే నివసిస్తుంటాయి. ప్రాణం ఉన్నటువంటి కణంలో మాత్రమే నివసిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇవి బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ఉండి మరి ప్రాణం ఉన్నటువంటి అంటే సజీవ కణంలోకి ప్రవేశించగానే యాక్టివేట్ అయింది. ఇవి బయట యాక్టివేట్ అయి ఉంటాయి. అలాగే కానీ బ్యాక్టీరియా, వృక్ష జంతు కణాలు లాంటి కణాల్లో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవంగా ఉంటాయి. అంటే కానీ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది, వృక్ష జంతు కణాలు లాంటి కణాల్లో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు మాత్రం సజీవంగా ఉండి వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూస్తాం. ఇవి మామూలుగా చిన్నగా కంటికి మామూలు మైక్రోస్కోప్లో మనం చూడలేము. అలాగే పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ వైరస్ల వల్లనే వస్తుంది. ఎయిడ్స్ లాంటి వ్యాధి పెద్ద మహమ్మారి కూడా ఇవాళ మొత్తం పోలియో వ్యాధి. ఇవాళ పోలియో, కండ్ల కలకలు చూడండి, ఒక్కసారి ఒకళ్ళిద్దరు కండ్ల కలకలు అంటు వ్యాధిలాగా కూడా పాకిపోతాయి. ఈ ఒకళ్ళ నుంచి మొత్తం ఈ వ్యాధులని వైరస్ పాకింది. వైరస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూకేటటువంటి వైరస్ కూడా. అమ్మవారు రావటం, జలుబు రావటం, తర్వాత తట్టు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ కూడా వైరస్ల వల్లనే వస్తాయని మనం గ్రహించాలి. టైఫాయిడ్, క్షయ, సెప్టిసేమియా అంటే టైఫాయిడ్, క్షయకి ఇంకో ట్యూబర్క్యులోసిస్ అంటారు. అంటే ఇక్కడ సెప్టిసేమియాలో విషపూరిత రక్తం, ఇవన్నీ బ్యాక్టీరియాల వల్ల వస్తాయి. తర్వాత మలేరియా, అమిపాయిస్ లాంటి వ్యాధులు ప్రోటోజోవాల వల్ల వస్తాయి. చర్మ వ్యాధులు శిలీంధ్రాల వల్ల, బ్యాక్టీరియా, మైక్రో శిలీంధ్రాలు, మైక్రో ఆర్థ్రోపోడాలు, బ్యాక్టీరియాల వల్ల చర్మ వ్యాధులన్నీ వస్తాయి. అంటే ఇక్కడ మేము ఒకటి గమనించాలి, టైఫాయిడ్, క్షయ, సెప్టిసేమియా అనే ఈ 3 రకాల వ్యాధులు బ్యాక్టీరియాల వల్ల వస్తాయని, అదేవిధంగా ప్రోటోజోవాల వల్ల మలేరియా, అమిపాయిస్ లాంటి వ్యాధులు, అదేవిధంగా మైక్రో ఆర్థ్రోపోడాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల చర్మ వ్యాధులు. అంటే చర్మ వ్యాధులు రకరకాల వచ్చే చర్మ వ్యాధులు కూడా ఈ బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల వస్తాయి అని మనం తెలుసుకో. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు వ్యాధులు నయం చేసే మందులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంటే వీటిని మనం ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు అన్నాం. అంటే ఇవి వ్యాధులు తయారు చేసే మందులు ఏంటి, వ్యాధుల్ని నయం చేసే మందులు అంటే మనకిచ్చేటటువంటి ఇంజక్షన్లు, మనకిచ్చేటటువంటి ట్యాబ్లెట్స్, వీటన్నిటిలో కూడా తయారు చేసేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులను ఉపయోగించుకొనే మరి తయారు చేస్తారు. మరి అలాగే ఇప్పుడు ఈ ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవుల్లో వస్తాయన్నమాట ఈ మందులు తయారీ వాటిలో. అలాగే మరికొన్ని రైతు నేస్తాలుగా నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. నేల సారాన్ని బాగా పెంచి మరి వాటిని కూడా అక్కడ రైతులకు సహాయపడతాయి. మరి ఇక్కడ కిణ్వనము అనేది దీంట్లో చూద్దాం, ఈ సూక్ష్మజీవుల వలన జరిగేది. అంటే ఏంటి కిణ్వనము అంటే ఏమిటి? బేకరీల్లో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదా పిండికి ఈస్ట్ కలిసినప్పుడు, ఈస్ట్ అనే దాన్ని కలిపినప్పుడు మైదా పిండిలో
కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయ్యి దాని పరిమాణం పెరిగి స్పాంజ్ లాగా తయారవుతుంది. మరి అందుకనే మనం మైదా పిండిలో తయారు చేసే వడలు లేదా బోండాలు ఇవన్నీ కూడా లావుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రెడ్ కూడా అంటే బ్రెడ్ బోండాలు లావుగా కనిపిస్తాయి. ఎందుకంత ఇట్లా పట్టుకుంటే మళ్ళీ దాంట్లో ఏమి ఉన్నదో గాలి ఉన్నట్టు బంతిలాగా అనిపిస్తాయి. అంటే ఏంటంటే దీది అంతగా పొంగటానికి అంతగా లావు కావటానికి ఒక కారణం. అంటే ఈ బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదాపిండి వాడతారు. మైదాపిండికి ఈస్ట్ కలిపినప్పుడు అది కొంచెం ఉత్పత్తి అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయింది. అది అంటే గాలి చేరుతుంది, దాంట్లోకి గాలి చేరి ఉత్పత్తి అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అయ్యి లావుగా అంటే కొంచెం స్పాంజిలాగా మెత్తగా అనిపిస్తుంది. మెత్తగా ఉండి పరిమాణం పెరుగుతుందన్నమాట. ఇలాంటి క్రియనే కిణ్వనం అని అంటారు. మనం దీన్ని బిట్ టైపులో వచ్చినప్పుడు కూడా కనుక్కోవాలి. అంటే బ్రెడ్ తయారీలో మైదాపిండికి కలిపేటటువంటి ఏంటది ఈస్ట్ అని. అయితే దానివల్ల ఈస్ట్ కలిపినప్పుడు ఒక వాయువు విడుదలవుతుంది ఆ బ్రెడ్లో. అదేం వాయువు? ఆ కార్బన్ డైఆక్సైడ్. మరి దీన్ని ఏమంటారు అంటే కిణ్వనం అంటారు అని చెప్పేది మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కిణ్వనం పద్ధతిని పెద్ద ఎత్తున ఆల్కహాల్, వైన్, బీర్, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ కిణ్వనం ఇక్కడే కాకుండా పెద్ద ఎత్తున ఆల్కహాల్ తయారు చేస్తారు. ఇవాళ మనకి ఇక ఊరూరా వైన్ షాపులు, బీర్ షాపులు అన్నీ ఉన్నాయి. మరి వీటి దగ్గర వైను, బీరు, ఎసిటిక్ ఆమ్లాల తయారీలో ఈ కిణ్వనం అనేటటువంటి ప్రక్రియ ద్వారానే ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. అది తర్వాత సూక్ష్మజీవనాశకాలు అంటే ఏమిటి? మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వైద్యులు మందులు ఇస్తారు. ఆ మందులు రోగకారక సూక్ష్మజీవులను చంపివేస్తాయి. ఇప్పుడు మనకి జబ్బు చేసిందంటే జ్వరం వచ్చింది, మనం ఏం చేసాము? పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేసామో మనకే తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు. జ్వరం వస్తుంది. ఒక ఆయనకి జలుబు చేస్తుంది, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత బలమైనటువంటి జీవికైనా ఓ చిన్నది కంటికి కనిపించిన సూక్ష్మజీవి మన శరీరంలోకి వెళ్తే మనం ఏమంటే జ్వరం వచ్చినా ఇంకేదైనా డీలా పడిపోతాం. అంటే ఇక్కడ సూక్ష్మజీవులుని సంపాల. మరి జీవనాశకాలు అంటే అయితే మన శరీరంలో కొన్ని సూక్ష్మజీవులు వచ్చి మనని అనారోగ్యానికి గురి చేశాయో అప్పుడు మనకి ఇచ్చేటటువంటి సూక్ష్మజీవనాశకాలే. అంటే మందులు ఇస్తారు వైద్యులు. అంటే ఇచ్చినప్పుడు ఇవి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపివేసి మన్ని తిరిగి మరి ఆరోగ్యంగా తయారు చేస్తాయన్నమాట ఈ సూక్ష్మజీవనాశకాలు. అలాగే ఆ మందులకు మనం సూక్ష్మజీవనాశకాలని పేరు పెట్టాం. సెప్టిసేమియా, విషపూరిత రక్తం వంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి. అట్లాంటి మందులు కనుక అంటే వాటినే యాంటీబయాటిక్స్ అంటారు. మనం యాంటీబయాటిక్, యాంప్లిసిన్ ఇట్లాంటి మందులన్నీ మనం వాడుతున్నాం. కాబట్టి అవన్నీ కూడా యాంటీబయాటిక్స్ కింద లెక్క. ఈ యాంటీబయాటిక్స్ వాడితే ఏంటంటే ఫస్టే ఇవి మన శరీరంలోకి పోయి సూక్ష్మజీవులను చంపేయడానికి ప్రారంభించగానే మనకి అవి కలగజేసే వ్యాధిని, మన నిరోధక శక్తిని దెబ్బతీయకుండా దానికి అవరోధం కలిగించే జీవుల్ని మొట్టమొదటి చంపేయడం జరుగుతుంది. ఆ విధంగా సూక్ష్మజీవుల నాశకాలు ఈ వ్యాధుల్ని నిరోధించడానికి తోడ్పడతాయని చెప్పవచ్చు. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి ఉత్పత్తి అయిన పదార్థానికి పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. 1929 సంవత్సరంలోనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరి పెన్సిలియం అనే శిలీంధ్రం, అంటే ఇది కూడా ఒక శిలీంధ్రం, అంటే ఇది ఒక సూక్ష్మజీవి సంబంధించి దాని నుంచి ఉత్పత్తి అయిన పదార్థానికి పెన్సిలిన్ అని చేశాడు. అదే పెన్సిలిన్ ఇంజక్షను మనకి ఏమైనా జబ్బు చేసిన రోగ నిరోధక శక్తిని దెబ్బతీసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్ళినా ఈ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మనకి అవి అవరోధాన్ని నుంచి మనం కాపాడే అవకాశం ఉన్నమాట. ఇది 1945లో ఫ్లెమింగ్ మరొక ఇద్దరు శాస్త్రవేత్తలైన పోల్వర్డ్ ఫ్లోరా మరియు ఎర్నెస్ట్ బి చైన్తో కలిసి నోబెల్ బహుమతిని కూడా అందుకున్నాడు. మనకి ఇక్కడ ఒక బిట్టు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ పెన్సిలిన్ కనుగొన్న దగ్గర నుంచి అనుకుందాం. అయితే ఎప్పటి నుంచో ఇది అనేకమైనటువంటి ఎగ్జామ్స్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు, ఎన్నో బిట్లో, ఎన్నో కాంపిటీషన్ టెస్ట్లో ఈ బిట్ అడుగుతారు. అంటే ఇది చాలా ఈజీగా చెప్పగలిగేటటువంటిది, ఎందుకంటే దీన్ని బాగా అందరికీ నోటెడ్ అయినటువంటిది. అయినా కొంతమంది తెలియనప్పుడు మనం ఒక మార్కు పోయే అవకాశం ఉంది. కాబట్టి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏ సంవత్సరం అయినా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనేది కనుక్కున్నాడు. ఇక భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఉన్నాడు, ఎవరైనా ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆరియోమైసిన్ అంటే ఇవాళ ప్రఖ్యాతిగాంచిన ఒక యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఒకటి ఉంది.
దాన్ని టెట్రాసైక్లిన్ అని అంటారు. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరో కాదు, మన భారతదేశం చెందినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు. అంటే టెట్రాసైక్లిన్ కనుగొన్న శాస్త్రవేత్త పేరు అడుగుతారు, ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ సూక్ష్మజీవనాశిని ఏంటి అన్నప్పుడు అది రాయొచ్చు. దీంట్లోనే ఇంకా ఈ యాంటీబయాటిక్ అయినటువంటి టెట్రాసైక్లిన్ దేనికి ఉపయోగపడుతుంది, క్షయ, పేగు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు నయం చేయడానికి దీన్ని వాడతారు. అంటే ఇక్కడ మనం ఎల్లాప్రగడ సుబ్బారావు మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త. మరి ఈయన కనుగొన్నటువంటిది ఒక్కటే ఒక మాటలో టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నాడు. దాని ద్వారా పేగు, క్షయ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు నయం జరుగుతాయని చెప్పడం జరిగింది. 1952లో డాక్టర్ జోనస్ పాక్ పోలియో టీకాని కనుగొన్నాడు. 1952లో చూడండి, అంత ముందు వరకు కూడా పోలియో టీకాని కనుగొన్న వాళ్ళు లేరు. ఎంతోమంది పోలియో వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పేటెంట్ హక్కుల కొరకు కూడా ప్రయత్నించలేదు ఆయన. మరి 1952లో డాక్టర్ జోనస్ పాక్ పోలియో టీకాను కనుగొంటే 1957 మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత డాక్టర్ ఆల్బర్ట్ సాబిస్ పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. ఈరోజు మనకి పుట్టిన వెంటనే పిల్లలకి చుక్కల మందు వేయటం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా చుక్కల మందు వాడాలని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనికి ఎంతో ప్రచారం ఇచ్చి ఈ పల్స్ పోలియో అనేటువంటి ప్రోగ్రాం పెట్టి గ్రామాల్లో వీధిలో అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పల్స్ పోలియో అనేది పెట్టి పోలియో అనేది ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి రాకూడదనే ఉద్దేశంతో చేశారు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో దాదాపు ఒక 10, 15, 20 మంది, 50 మంది పోలియో వల్ల కాళ్ళు లేకుండా డేక్కుంటూ మరి నడవలేక కర్రలతోటి సహాయంతో నడుచుకుంటూ ఉండేటటువంటి ఎంతోమంది మనం చూసాం. మరి ఈరోజు వాళ్ళ సంఖ్య దాదాపు పూర్తిగా పడిపోయింది. ఏ ఒక్కడో ఇద్దరో ఎవరో తప్పించుకుంటే తప్ప అసలు తప్పించుకొని ఇట్లా ఎక్కడున్నా కూడా పుట్టిన ప్రతి వాళ్ళ ఇంటికి మన ఈరోజు వ్యవస్థ అట్లుంది. ఇవాళ ఏఎన్ఎంలు వాళ్ళ ఇంటింటికి గర్భిణీ స్త్రీలు ఎవరో లెక్కబెట్టి పుట్టినగానే వెంటనే పల్స్ పోలియో అంటే పోలియో డ్రాప్స్ వేయడానికి ముందుకెళ్తున్నారు. వాళ్ళ ఇళ్ళ పోయి కూడా ఇంటికి పోయి కూడా ఈ పల్స్ పోలియోలు వేస్తున్నారు. ప్రత్యేక కేంద్రాలు పెట్టి ఒక డే పెట్టి దాన్ని పెద్ద ఎత్తులో టీవీల్లో ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేసి ఈ పోలియో చుక్కలు వేసి ప్రపంచం నుంచి పోలియో మహమ్మారిని బయటకు పారదోలినటువంటి సంఘటన భారతదేశంలో కూడా జరుగుతుంది. అంటే ఈ విధంగా చుక్కల మందు టీకాలు కనుక్కొని ప్రపంచానికి ఎంతో మేలు చేసినటువంటి శాస్త్రవేత్తలు మనకి పోలియో చుక్కలు కనుగొనేవారు. పాశ్చరైజేషన్, లూయి పాశ్చర్ పాశ్చరైజేషన్ కనుగొన్నాడు. ఏంది పాశ్చరైజేషన్ అంటే పదార్థాలను వేడి చేసి చల్లబరిస్తే సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించవచ్చని చెప్పాడు. అందుకని కాచి వడపోసిన నీళ్లు తాగితే బాగా జబ్బులు వచ్చే టైంలో, బాగా వర్షాలు పడేటప్పుడు, కొత్త నీరు చేరేటప్పుడు ఏం చేయాలా, కాచి వడపోసినటువంటి నీరుని తాగమని మనకి డాక్టర్లు అందరూ సలహాలు ఇస్తారు. అంటే మనం ఆ సలహాలను పాటించినట్టయితే మనం రోగ నిరోధకత కలిగి ఉంటాం. అంటే ఇక్కడ మనం ఏ పదార్థాలైనా సరే వేడి చేసి మళ్ళీ చల్లార్చి వాటిని కనుక ఉంటే మీ సూక్ష్మజీవులు మన శరీరంలో పెరిగే అవకాశం ఉండదన్నమాట. దీన్ని పాలశీతల కేంద్రంలో కూడా ఉపయోగిస్తారు ఈ పద్ధతిని. అంటే ఈ పద్ధతి వల్ల ఇంకా బాగా చల్లార్చడం వల్ల, అంటే బాగా వేడి చేసి చల్లార్చడం వల్ల ఏమవుతుందంటే 0 డిగ్రీలోకి పోవటం వల్ల కూడా ఈ సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం ఉందన్నమాట. అలాగే వ్యాక్సినేషన్ ఈరోజు మనకి ఎన్నో రకాల వ్యాక్సినేషన్లు వచ్చాయి. BCG ఇంజెక్షను, మరి రకరకాల పోలియో ఇంజెక్షను, రకరకాల ఇంజెక్షన్లు, మీజిల్స్, ఇలాంటి ఎన్నో మనం పుడుతూనే పిల్లలకి ఎన్నో రకాల వ్యాక్సిన్స్ అయితే మరి భవిష్యత్తులో కొన్ని మహమ్మారి జబ్బులు బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాం మన పిల్లల్ని. అలాగే వ్యాక్సినేషన్ అంటే చంపబడిన లేదా బలహీనపడిన వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టాన్నే వ్యాక్సినేషన్ అంటారు. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టాన్నే వ్యాక్సినేషన్ అంటారు. అంటే ఇక్కడ ఏ సూక్ష్మజీవుల వల్ల అయితే వ్యాధి వస్తుందో అలాంటి సూక్ష్మజీవులనే అంటే వాటిని
మళ్ళీ తిరిగి నిరోధించడం కోసం వాటినే మందు రూపంలో మనకి మెడిసిన్ రూపంలో ప్రవేశపెట్టుకోవటమే వ్యాక్సినేషన్ అంటారు. వాటిని ప్రవేశపెట్టినట్టయితే అవి పనిచేయవన్నమాట, వాటిని మనం తొలగించే అవకాశం ఉంది. ఇంజక్షన్ రూపంలో వాటిని ఇవ్వటం జరుగుతుంది. అమ్మవారికి కూడా మనకి వ్యాక్సినేషన్ చేస్తున్నాం. తట్టు, హెపటైటిస్, గవద బిళ్ళలు, డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, తట్టు ఇలాంటి మొదలైన ఎన్నిటికో మన వాళ్ళు వ్యాక్సినేషన్ ఇచ్చి మన భవిష్యత్తులో రాకుండా చేస్తున్నారు జబ్బులు. మరి ఈ విధంగా మనకి ఇన్ని రకాల జబ్బుల్ని మరి మన కంటికి కనిపించని ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం ఈరోజు వాటిని కూడా మైక్రోస్కోప్ ద్వారా తెలుసుకొని, వాటి వల్ల లాభాలు కూడా తెలుసుకొని, వాటి వల్ల నష్టాలు కూడా తెలుసుకొని, వాటిని నిరోధించే విధానాన్ని కూడా తెలుసుకొని, వాటితోటే నిరోధించే పద్ధతిని కూడా కనుక్కొని ఈరోజు సూక్ష్మజీవి యొక్క ప్రపంచాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే కుక్క కాటుకు వ్యాక్సిన్ని లూయి పాశ్చర్ కనుగొన్నాడు. ఇవాళ కుక్క కాటు అంటే కుక్కలో ఏం లేదు. కుక్క కాటు వేయటం వల్ల దాని నోట్లో పండ్ల ద్వారా కొన్ని సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయి. ఆ సూక్ష్మజీవుల పేరే మనం ర్యాబిస్ అనే వైరస్ కుక్క మనిషిని కాటు వేయడం ద్వారా ప్రవేశిస్తుంది. ఏ వైరస్ మన శరీరంలో? ర్యాబిస్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరు కనుగొన్నారు ఇది కుక్క కాటుకి వ్యాక్సిన్? లూయి ప్యాచర్ కనుగొన్నాడు. అది కాక కూడా కుక్క కాటు వేయడం వల్ల వచ్చే వైరస్ పేరు ర్యాబిస్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి లూయి ప్యాచర్ ప్రపంచానికి ఇటువంటి కుక్క వ్యాధి కాటు వాళ్ళ నుంచి బయటపడేటట్టు చేసినటువంటి వ్యక్తి. మసూచి టీకా ఆవిష్కరణ. మసూచి టీకా ఏంది? మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చూడకపోవచ్చు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద మసూచి దేశాల్లో గ్రామాల్లో ఉండేది. ముఖం మీద చిన్న చిన్న పుండ్లులాగా వచ్చి అవి పగిలి తర్వాత అవి మచ్చలుగా ఏర్పడి జీవితాంతం కూడా ముఖమంతా కూడా మచ్చలతో ఉండేటటువంటి జబ్బే మసూచి వ్యాధి. ఈ మసూచి వ్యాధి ఇప్పటికి కూడా ఒక 70-80 సంవత్సరాల కింద 70-80 సంవత్సరాల వాళ్ళని పరిశీలించినట్టయితే మరి ఈ మసూచి వ్యాధి సోకినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఈ మసూచి వ్యాధి ఉన్నది. మరి దీన్ని ఎలా తొలగించారు? 1793 సంవత్సరంలో డాక్టర్ ఎడ్వర్డ్ జన్నర్ అనే కనిపెట్టినటువంటి మసూచి టీకా మానవ జాతి అంతరించిపోకుండా రక్షించేందుకు సహాయపడింది. చూడండి ఇక్కడ అంటే దాదాపు ఎడ్వర్డ్ జన్నర్కి మనం ఈ మానవ జాతి మొత్తం కూడా రుణపడి ఉంది. ఎందుకని అంటారు, ఈయన ఆ టీకా కనుక్కోపోతే ఇంకా ఎంతోమంది మసూచి జబ్బుతోటి చనిపోయేవాళ్ళు. మళ్ళీ మసూచి జబ్బుతోటి జీవితాంతం మరి కొంచెం వికారంగా కూడా కనిపించే అవకాశం ఉంది. మరి ఇలాంటి వాటి నుంచి రక్షించినటువంటి వ్యక్తి, మానవ జాతి అంతరించిపోకుండా చూసినటువంటి వ్యక్తి డాక్టర్ ఎడ్వర్డ్ జన్నర్. ఈయన కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మరి ఈ మసూచి టీకా ఈరోజు ప్రపంచంలో చూసినట్టయితే మసూచి సోకినటువంటి వాళ్ళు మరి ఒక్కళ్ళు కూడా లేరు. ఒక 20-30 సంవత్సరాల కింద నుంచి ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల కిందనే ఈ మసూచి వ్యాధిని మన భారతదేశం నుంచి పారదోలే విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పట్లో కొన్ని యాడ్లు కూడా గోడల మీద రాసేవాళ్ళు, మసూచి వ్యాధి ఎవరికైనా సోకినట్టు వాళ్ళని గుర్తించితే మీకు 10,000 రూపాయల బహుమానం కూడా ఆ వ్యక్తిని మాకు చూపెట్టినట్టయితే అని చెప్పి కూడా మీకు బహుమతులు ఇస్తామని చెప్పి కూడా అట్లా చేశారు. ఎందుకంటే దాదాపు ఈ భారతదేశం నుంచి దాన్ని పారతోలాం. ఒకవేళ ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పడమే దాని ఉద్దేశం. అంటే ఇది మసూచి వ్యాధికి కనుగొన్నటువంటి టీకా ఇవాళ మన భారతదేశంలో బాగా పనిచేసింది. అలాగే ఆవులకు సోకే ఎలా కనుక్కున్నారు మనది? మరి ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు వస్తున్నారు. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని కనుక్కుంటూ పోతున్నారు. ఒక్కొక్కళ్ళు మానవ జాతికి ఉపయోగపడేటటువంటి మందులు కనుక్కుంటున్నారు, మానవ జాతికి అవసరమైనటువంటి పరికరాలు కనుక్కుంటున్నారు. మరి ఇక్కడ ఎలా కనుగొన్నాడు మరి మసూచి టీకాని ఎలా కనుగొన్నాడో ఒకసారి చూద్దాం. ఆవులకు సోకే కౌపాక్స్ సోకిన పాల రైతులకు మసూచి సోకపోవడం గమనించండి. ఒక రైతు ఆవులను పెంచుతాడు బాగా. ఆ పెంచే రైతుకి ఆవులకు ఎక్కువగా ఏం వ్యాధి సోకుతుందంటే కౌపాక్స్ అనేటువంటి వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకుతున్న సమయంలో ఆ వ్యాధి ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి రైతులు, ఆ వ్యాధి సోకిన పశువుల దగ్గర ఉన్నటువంటి రైతులు కూడా ఈ వ్యాధి సోకుతుంది.
ఈ వ్యాధి సోకటం వల్ల మరి ఇలాంటి వారికి, ఇలాంటి కుటుంబాల వారికి ఈ మశూచి వ్యాధి మాత్రం సోకటం లేదనే విషయాన్ని ఎడ్వర్డ్ జెన్నర్ గ్రహించాడు. అంటే తర్వాత కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరంపై ఉన్న బొబ్బ స్రావాన్ని తీసుకొని మశూచి సోకిన వారికి ఇచ్చాడు. ఏం చేసిందంటే కౌపాక్స్కి ఏ రైతుకైతే ఎవరికైతే సోకిందో వాళ్ళ శరీరంలో సోకినటువంటి ఒక పుండులో ఉన్నటువంటి స్రావాన్ని బయటికి తీసి ఆ బొబ్బ స్రావాన్ని మశూచి సోకిన వారికి ఇచ్చాడు. ఏనకం కౌపాక్స్ వ్యాధి సోకింది, వేరే వాళ్ళకి మశూచి వ్యాధి సోకింది. అయితే దీన్ని వీళ్ళ నుంచి ఇక్కడ ఈ 2 జబ్బుల నుంచే ఇంజక్షన్ కనుగొన్నాడు. కౌపాక్స్ సోకినటువంటి వ్యక్తి శరీరం యొక్క బొబ్బ స్రావాన్ని తీసుకొని మశూచి సోకిన వారికి ఇచ్చేశాడు. దీనివల్ల మశూచి లక్షణాలు ఆ వ్యక్తిలో కనపడలేదు. అంటే మశూచి వ్యాక్సిన్కి లక్షలాది మందిని భయంకరమైన వ్యాధి నుండి కాపాడగలిగినాడు ఈ పద్ధతులు. అంటే ఈ విధంగా తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మరి ఎడ్వర్డ్ జెన్నర్. కాబట్టి వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అంటే వ్యాక్సిన్ వేస్తున్నారు అంటే ఇంతకుముందు ఈ టీకాలు అంటారు, తెలుగులో అయితే మనం టీకాలు అంటాం. ఈ టీకాలు వేసేటప్పుడు కొంతమంది కొన్ని గ్రామాల్లో భయపడి పారిపోయేవాళ్ళు, అంటే వాళ్ళు టీకాలు వేయడానికి వచ్చేవాళ్ళు చూసి. మరి ఇక్కడ వ్యాక్సిన్ అనేది అసలు ఎందుకు వచ్చింది ఆ పదం అంటే వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని వాకా అంటే ఏంటి? ఆవు అని అర్థం. అంటే ఆవు అనేటటువంటి దాని నుంచి, అంటే ఇక్కడ మనం ఇందా తెలుసుకున్నాం, ఆవుకి సోకినటువంటి జబ్బు కౌపాక్స్ ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ రైతులకు దొరకటం, వారి నుంచి తీసుకొని ఇచ్చినటువంటి టీకానే మరి మశూచి న్యాయం చేయడానికి పనికొచ్చింది. గాలిలో ఉండే 78% నత్రజనిని మొక్కలు నేరుగా తీసుకోలేవు. పోషకాలు తయారు చేసుకునేందుకు నత్రజనికి మొక్కలకు అవసరం. అంటే ప్రతి గాలిలో ఉండే మొత్తాన్ని కూడా మరి డైరెక్ట్గా మొక్కలు తీసుకోలేవు. కాబట్టి ఇవి భూమిలో నుంచో లేకపోతే పోషకాలు తయారు చేసుకున్న నత్రజని మొక్కలకు చాలా అవసరం. మరి దీన్ని ఎలా తీసుకుంటే చూద్దాం. కొన్ని జీవులు, కొన్ని బ్యాక్టీరియాలు, రైబోజియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలో నత్రజనిని మార్చి మొక్కలకు అందిస్తాయి. చూడండి ఎంత మనకి సహాయపడుతున్నాయో. గాలిలో 78% నత్రజని ఉంటుంది. ఆ దాంట్లో ఈ 78% నత్రజనిని మార్చి, గాలిలో నత్రజనిని మార్చి మొక్కలకు అందించేటటువంటి బాధ్యత ఈ సూక్ష్మజీవులైనటువంటి రైబోజియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులకు ఉందన్నమాట. ఇవి మనకి మొక్కలకు అందిస్తున్నాయి. లెగ్యుమినేసి కుటుంబ మొక్కల వేరు బొడిపెల్లో ఉండే రైబోజియం బ్యాక్టీరియా నత్రజని స్థాపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ చిక్కుడు మొక్క లాంటి చిక్కుడు ఇంధనాలు కన్నా పరిశీలించే మొలకెత్తే దాంట్లో చిక్కుడు వాటిలో ఇలాంటివి మనకి తెలుస్తున్నాయి అన్నమాట. సహజీవనం ఏంటి? రైబోజియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని నత్రితాలుగా రూపంలోకి మార్చి మొక్కల వేర్లలో నిల్వ చేస్తాయి. దాన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. అంటే ఇక్కడ రైబోజియం అనే బ్యాక్టీరియా ఈ మొక్కల వేళ్లలో ఉండి ఇవి వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి మొక్కల వేళ్లలో నిల్వ చేయటం జరుగుతుంది. అంటే దాన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. అంటే ఇక్కడ పరస్పరం యొక్క మార్పిడి ఉంది. ఏంటి పరస్పరం అంటే మొక్కలు రైబోజియం బ్యాక్టీరియాకు ఆవాసాన్ని ఇస్తే, రైబోజియం నత్రజనిని నత్రితాలుగా మార్చి దానికి పోషక పదార్థాలుగా ఇస్తుంది. అంటే ఇక్కడ రైబోజియము మొక్కకు ఉపయోగపడుతుంది, మొక్క రైబోజియానికి ఉపయోగపడుతుంది. రైబోజియానికి ఎలా ఉపయోగపడుతుంది? ఆవాసాన్ని ఇస్తుంది. అది దీని ప్లేస్లోనే, దీని దగ్గరే నివసించడానికి అవకాశం. ఈ సంబంధాన్ని మనం సహజీవనం అన్నాం. అంటే ఇంకా బీటీ పత్తి, బీటీ వంగ అనే విత్తనాలు ఉన్నాయి. ఇక్కడ బీటీ అంటే బాసిల్లస్ తురంజినెసిస్ అంటే ఇది ఒక బ్యాక్టీరియా. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపుతుంది. దీన్నే బయోపెస్టిసైడ్ అంటారు, జీవ సంబంధ పురుగు అంటారు. మరి దీని నుంచి తయారైన టాక్సిన్ లాంటి పదార్థాలతో కూడా జన్యుపరమైనటువంటి కూడా ప్రవేశపెట్టి జన్యు ఇంజనీరింగ్ ద్వారా కూడా మొక్కల్ని, అంటే అవి విషాన్ని ఎదుర్కొనేటటువంటి విష పురుగులను కూడా తినేటటువంటి మొక్కలను కూడా తయారు చేసే పద్ధతి దీని ద్వారా వచ్చిందన్నమాట. దీన్నే బయోపెస్టిసైడ్ పురుగు మందు అంటారు. అంటే ఇది బ్యాక్టీరియా విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కల్లో పెరిగే క్రిములను చంపుతుందనేది మనం దీంట్లో గుర్తించాలి.
సూక్ష్మజీవులు లేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఏమైంది సూక్ష్మజీవులు అయితే? సూక్ష్మజీవులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మన ప్రపంచంలో మరి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు రైతులకైతే మన జబ్బులు నయం చేయడానికి, కొన్ని జబ్బులు కనుక్కోవటానికి, కొన్ని జబ్బులు మందులు కనుక్కోవటానికి కూడా సూక్ష్మజీవులే అవసరం పడుతున్నాయి. మరి దీంట్లో అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి, ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు మానవాళికి, జంతువులకు, మొక్కలకు వివిధ రకాల వ్యాధులు కలుగజేయించే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. అంటే మానవాళి మొత్తానికి, జంతువులకు, మొక్కలకి అన్నింటికి కూడా అపాయాన్ని కలుగజేసే సూక్ష్మజీవులు ఉన్నాయి. మానవుల్లో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు, పాంథోజెన్స్ అంటారు. మానవుల్లో అంటే ఇక్కడ వ్యాధి జనకాలు, పాంథోజెన్స్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. అంటే మానవులకి వ్యాధులు కలుగజేసే జీవుల్ని ఏమంటారు? దాన్ని అంటే వ్యాధి జనకాలు, దాని ఇంకో పేరు పాంథోజెన్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధి కారక క్రిములను వ్యాపింపజేస్తుంది. అంటే ఇక్కడ ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధి కారక క్రిములను తయారు చేస్తాయి. అంటే ఈ దోమలు విపరీతంగా మనకి కుట్టడం వల్ల ఏమైంది, మొత్తం మలేరియా జబ్బుతోటే ఉండే అవకాశం ఉంది. మొత్తం చాలామందికి ఒకేసారి మలేరియా వ్యాధి సోకే అవకాశం ఉంది కూడా. అంటే ఈ దోమలు విపరీతంగా ఉన్నప్పుడు, ఈ దోమ కుట్టిన దోమ ఇంకొకరికి, ఒకరి నుంచి ఇంకొకరికి కుట్టుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మలేరియా క్రిములు సోకే అవకాశం. ఈ విషయం డాక్టర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కనుగొన్నాడంటే 1902లో ఈయనకు ఈ విషయంలో నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నమాట. ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మలేరియా వ్యాధి కారక క్రిములను వ్యాపింపజేస్తుంది. ఒక వ్యక్తికి సపోజ్ మలేరియా వ్యాధి వస్తే ఈ దోమ ఆ వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఎనాఫిలస్ అంటే ప్లాస్మోడియం అనేటువంటి సూక్ష్మజీవి ఈ ఎనాఫిలస్ దోమలోకి చేరి మళ్ళీ ఇది ఎనాఫిలస్ దోమ ఇంకొక వ్యక్తిని కుట్టినప్పుడు మళ్ళీ అతనిలో కూడా ఈ ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వచ్చి మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. మరి ఈ విషయం చాలా మరి కష్టమైన విషయం తెలుసుకోవటానికి. కానీ దీన్ని ఎంతో బాగా అవగాహన చేసుకొని దీన్ని డాక్టర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త 1902లో కనుగొనటం వల్ల ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. జంతువులు కలగజేసే వ్యాధి, గొర్రెల్లో మేకల్లో అయితే వచ్చేది ఆంత్రాక్స్. అంటే ఈ ఆంత్రాక్స్ కూడా ఎక్కువ సూక్ష్మజీవుల వల్లనే వస్తుంది. అంటే మీకు ఆంత్రాక్స్ కూడా బిట్లో మనకి కాంపిటేటివ్ పరీక్షలో బిట్లో అడుగుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధి సూక్ష్మజీవుల వల్ల గొర్రెల్లో వచ్చే వ్యాధి అంటే మనం దీన్ని కనుక్కోవాలి. వ్యాధి మనుషులపై కూడా చూపెడుతుంది. అంటే ఈ వ్యాధి పశువుల గిట్టలకు, పాదాలకు వచ్చే వ్యాధి గాలికుంటి వ్యాధి. ఇవి కూడా ఏదో వచ్చి దెబ్బలు తగిలితేనో యాక్సిడెంట్ అయితేనో వచ్చే వ్యాధులు కాదు. ఎవరో కొడితేనో దెబ్బలు కొడితేనో వచ్చే వ్యాధులు కాదు. ఎవరూ లేకుండా, ఎవరు ఏమీ అనకుండా ఇవి కంటికి కనిపించని కొన్ని సూక్ష్మజీవులు మన శరీరాల్లో ప్రవేశించినప్పుడు, జంతువుల శరీరాల్లో ప్రవేశించినప్పుడు, మొక్కల్లో ప్రవేశించినప్పుడు ఇవి వాటిని కలగజేసే వివిధ రకాల జబ్బులను కలగజేసే అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా సెప్టిసెమిసియా వ్యాధి నోటికి వస్తుంది. నోటిలో కలిగేటువంటి వ్యాధి సెప్టిసెమిసియా వ్యాధి. ఇంకా మొప్పకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు చేపల్లో వస్తాయి. మొప్పలు కుళ్ళిపోతుంటాయి. బాగానే ఉన్నటువంటి చేపల్లో కొన్ని వైరస్ సోకి, చాలా వైరస్లు సోకి చేపలన్నీ కూడా, చెరువులో ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోయే అవకాశం. ఎట్లానంటే ఈ వైరస్ ఏంటంటే వైరస్ జోకింది అనుకుంటా. ఎలాంటి వైరస్ అంటే ఈ మొప్పలన్నీ కుళ్ళిపోతుంటాయి. కుళ్ళి ఇవి చివరికి ఎక్కువ శాతం చేపల చెరువు మీద సరిపోయి తేలిఆడుతుంటాయి. అంటే ఈ వైరస్ కారణం. రొయ్యల్లో కూడా వస్తుంది. ఇదే ఈ చేపల్లో కాకుండా రొయ్యల్లో కూడా వస్తుంది. కోళ్ళల్లో కూడా ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ అనేటటువంటి వ్యాధి ఈ కోళ్ళల్లో వచ్చేటటువంటిది. ఇవన్నీ మనకి బిట్లో గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యాధి. ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ ఏ జంతువులకు వస్తాయి అన్నప్పుడు మనం కోళ్ళు అనేది గుర్తుంచుకోవాలి. అట్లా కుక్కలో వచ్చేటటువంటిది ర్యాబిస్ వ్యాధి, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. మొక్కల్లో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి మొక్కల్లో అయితే. అంటే ఇంకేమున్నాయి మొక్కల్లో కలుగజేసే అంటే సిట్రస్ కాంకర్, వేరుశనగలు అయితే టిక్కా తెగులు, పొగాకులు అయితే మొజాయిక్, తర్వాత వరిలో అయితే కాటుక తెగులు. ఇవన్నీ సూక్ష్మజీవుల ద్వారా వివిధ పద్ధతుల్లో వ్యాధులు మొక్కలు కలుగజేస్తాయి, సంక్రమిస్తాయి. మొక్కల్లో అంటే మరి సిట్రస్ కాంకర్ అంటే ఇది ఒకటి. వేరుశనగలో టిక్కా
తెగులు దేంట్లో కలుగజేస్తాయి? పొగాకులో వచ్చేటటువంటి మొజాయిక్, వరిలో కాటుక తెగులు. ఇవన్నీ మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే వీటిని బిట్టు రూపంలో కూడా మనకి ఎక్కువ అడిగే అవకాశం ఉంది. ఆహారం విషతుల్యం కావటానికి క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మనం ఆహారాన్ని ఒక 2 రోజుల పాటు తినకుండా, పెరుగును వాడకుండా, మరి వివిధ ఆహార పదార్థాలు, కూర, మిగిలినటువంటి సాంబార్ ఇట్లాంటివన్నీ కూడా మనం వాటిని ఒక రోజు 2 రోజులు వాడకుండా ఉంటే వెంటనే అవి క్లాస్ట్రీడియం అనే బొట్యులినం అనే బ్యాక్టీరియా దాంట్లో చేరి మనకి విష పదార్థంగా తయారు చేస్తుంది. అవి తిన్నప్పుడు చనిపోయే అవకాశం ఉంది. అదే ఫుడ్ పాయిజన్ అంటారు. దీన్నే మనం ఫుడ్ పాయిజన్ అని కూడా అంటారు. ఈ వ్యాధిని బొట్యులిజం అంటారు. బొట్యులిజం అనేటటువంటి వ్యాధి అంటారు. ఎందుకు వచ్చింది ఆ పేరు? క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి బొట్యులిజం అని పేరు పెట్టారన్నమాట. కాబట్టి ఇవి ఆహారం విషతుల్యం చేసేటటువంటి బ్యాక్టీరియా ఇది ఒకటి ఉందన్నమాట. ఎందుకు అసలైతే విషతుల్యం కావాలా? మనం అక్కడ పెట్టినప్పుడు మరి వేరే వస్తువులు అయితే, వండిన వస్తువులు కాకుండా వేరే వస్తువులు అయితే బాగానే ఉంటున్నాయి. అదే ఇదైతే ఎందుకు అట్లా అవుతుంది అని అంటే దీని మీద ఒక బ్యాక్టీరియా పనిచేసి ఆ విధంగా మార్చడం వల్లనే కారణం. అదే ఇంకా వేడి చల్లని పద్ధతిలో సూక్ష్మజీవులు నశింపజేసే ఆహార పదార్థాలు నిల్వ చేయొచ్చు. అంటే కొన్ని సూక్ష్మజీవుల్ని బాగా వేడి చేస్తే నశింపజేయచ్చు, కొన్ని సూక్ష్మజీవులను బాగా చల్లబరిస్తే. అందుకోసమే మనం ఇప్పుడు చాలా చోట్ల రిఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా వాడి మనం పదార్థాలు చెడిపోకుండా చూస్తున్నాం. మనం పాలు కానీ, పెరుగు కానీ, ఇంకేమైనా పదార్థాలు మనం ఫ్రిడ్జ్ల్లో పెట్టినప్పుడు అవి 1 రోజు 2 రోజుల దాకా కూడా చెడిపోయే అవకాశాలు లేవు. అంటే చల్లని ప్రదేశంలో పెట్టినప్పుడు ఈ క్లాస్ట్రీడియం బొట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా దాని మీద పనిచేయలేదు. ఆ వాతావరణంలోకి అది రాలేదు. అది వచ్చిన ఆహారాన్ని విషతుల్యం చేయడానికి అవకాశం లేదన్నమాట. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా కొన్ని బిట్ ప్రశ్నలు మనం చూసినట్టయితే, మైక్రోస్కోప్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అసలు సూక్ష్మజీవులు అంటే ఏమిటి? అంటే మైక్రోస్కోప్ను కనిపెట్టిన శాస్త్రవేత్త మరి మీకు తెలుసు, లెవెన్హుక్. అదేవిధంగా సూక్ష్మజీవులు అంటే ఏమిటి? అంటే మనకి కంటికి కనిపించని ప్రపంచం మొత్తం, కంటికి కనిపించని ప్రపంచంలో మనకి ఉన్నటువంటి మైక్రోస్కోప్ ద్వారా కనిపించే జీవులన్నిటిని కూడా మనం సూక్ష్మజీవులు అని అన్నాం. అంటే ఇక్కడ మరి ఎన్నో రకాలు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి శైవలాలు అయితే, బ్యాక్టీరియాలు అయితే, వైరస్లు అయితే, శిలీంధ్రాలు అయితే, ఆర్థోపోడాలు అయితే, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంది. శిలీంధ్రాలకు ఉదాహరణ అంటూ మరి అట్నే గజ్జి లాంటి చర్మ వ్యాధులు కలగజేసే జీవి. ఇప్పుడు శిలీంధ్ర, క్యామిడోమోనాస్లు ఇట్లాంటివన్నీ కూడా మనం అడిగి చెప్పవచ్చు. అంటే గజ్జి లాంటి చర్మ వ్యాధులు కలగజేసే జీవులు ఉన్నాయి. అంటే మీకు సూక్ష్మజీవి నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అంటే ఏమిటి? అంటే మీకు టెట్రాసైక్లిన్ అదే విధంగా కొన్ని ఇచ్చాం మనం, పెన్సిలిన్, ఇవన్నీ కూడా మనకి యాంటీబయాటిక్ కలగజేసే విత్తనాలు, అదే మనం కలగజేసే సూక్ష్మజీవి నాశనాలు. అట్నే కిణ్వనం అంటే ఏమిటి? కిణ్వనం అంటే చెప్పాం మనం. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నే. మరి మైదా పిండిలో ఉబ్బటానికి కలిపే పదార్థాలు ఏమిటి? మైదా పిండిలో ఉబ్బటానికి ఏం ఈస్ట్ అనేటువంటి పదార్థం కలిపారు. అంటే కిణ్వనం అంటే కూడా అదే కదా. కిణ్వనానికి కూడా మనం ఏం చెప్పాము? మనం బ్రెడ్ తయారయ్యేటప్పుడు దానికి ఈస్ట్ అనేటువంటి పదార్థం కలపటం వల్ల, మైదా పిండికి కలపటం వల్ల దాంట్లో కార్బన్ డయాక్సైడ్ చేరి అది స్పాంజిలాగా ఉబ్బుతుంది. అంటే దాంట్లో కలిపేటువంటిది అడిగారు. క్షయపేగు వంటి వ్యాధులను ఇచ్చే యాంటీబయాటిక్, అది మీకు తెలుసు, టెట్రాసైక్లిన్ అనేది ఎవరు కనుగొన్నారు? ఎల్లాప్రగడ సుబ్బారావు దీన్ని కనుగొని మనకి క్షయపేగు వంటి వ్యాధులకు ఇచ్చే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ని వాటిని కనుగొంటుందండి. లేకపోతే పెన్సిలిన్ ఇంజెక్షన్ని కనుగొన్న శాస్త్రవేత్త, ఇది అందరూ తెలుసు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని. మరి ఇతను మనకి దానివల్ల మనం కొన్ని జబ్బుల్ని కూడా నివారించుకోవడం జరిగింది. వ్యాక్సిన్ అంటే ఏమిటి అన్నారు? వ్యాక్సినేషన్ అంటే ఏమిటి? వ్యాక్సిన్ అంటే చెప్పాం కదా, మనం వాకా అనేటువంటి ఆవు నుంచి వచ్చినటువంటిది వ్యాక్సిన్. ఇది జీవితంలో ఒకసారి మనకి కోరింత దగ్గు కానీ, క్షయకు కానీ, ఇలాంటి కొన్ని పెద్ద అమ్మవారు ఇలాంటి వాటికి తట్టు, ఇలాంటి వాటికి మనకి వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఒకసారి వ్యాక్సిన్ జీవిత కాలంలో ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి అలాంటి జబ్బులు
రాకుండా, అంటే జీవితకాలం నిరోధక శక్తిని కలిగి ఉండేటటువంటి శక్తి ఈ వ్యాక్సిన్ వల్ల ఉంటుంది అనేది మనం వ్యాక్సినేషన్ అంటే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వటాన్నే, ఆ ఇంజెక్షను కలిగినటువంటి వ్యాక్సిన్ని ఇవ్వటాన్నే మనం వ్యాక్సినేషన్ అని కూడా అనవచ్చు. పోలియో టీకాను, పోలియో చుక్కలను కనుగొన్న శాస్త్రవేత్తలు. మీకు పోలియో టీకాల గురించి చెప్పాం. మరి ఆ కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మనకు ఎడ్వర్డ్ జెన్నర్ చేసిన ఆవిష్కరణ అంటే మసూచి వ్యాధికి ఎడ్వర్డ్ జెన్నర్ కనుక్కోవడం జరిగింది. దానికి ఆవిష్కరణ చేసి ఆయన మరి దాని భవిష్యత్తులో మసూచి వ్యాధి రాకుండా చేసినటువంటి వ్యక్తి. ఇది ఎలా చేశాడో కూడా మీకు చెప్పాం. ఎలా చేశాడు అంటే మసూచి చేకినటువంటి వ్యక్తిని తీసుకొని ఆయన పౌల్ట్రీ ఫారాలు అంటే ఆవుల్ని పాడి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఒక రైతుకి వచ్చినటువంటి వ్యాధి కౌపాక్స్ వచ్చినటువంటి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి బొబ్బరం నుంచి ఆ స్రావాన్ని తీసుకొని దాని ద్వారా ఇంజెక్షన్ తయారు చేసి ఈ మసూచి వ్యాధి వచ్చినటువంటి వారికి ఇవ్వటం వల్ల ఏమైందంటే ఆ మసూచి వ్యాధి రాకుండా పోయింది. అంటే ఈ విధంగా మసూచిని తొలగించేటటువంటి విధానాన్ని కనుగొని ప్రపంచానికి మానవాళికి మరి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. ఆయన ఆవిష్కరణ ఏమిటంటే అదే మసూచి వ్యాధిని కనుగొనటమే ఆయన ఆవిష్కరణ అని రాదు. సహజీవనం అంటే సహజీవనం చేసే మొక్కలు రైబోజియం మీకు కింద లెగ్యుమేసి కుటుంబ మొక్కల్లో ఈ రైబోజియం వేళ్లల్లో ఉండి సహజీవనం చేస్తాయి. ఆడ బొడిపిల్ల లాంటి ఆ వేళ్ళను మనం పీకినప్పుడు చూస్తే దాంట్లో బొడిపిల్లగా అవుపడుతుంటాయి. మొత్తం అన్నీ ఎటు చూసినా కూడా ఆ వేళ్ళకి బొడిపిల్లగా ఉంటాయి. ఆ బొడిపిల్లన్నీ కూడా రైబోజియం ఆ బొడిపిల్లలో ఉండి అక్కడ గాలిలో ఉన్నటువంటి 78% నత్రజనిని నత్రితాలుగా మార్చి ఈ నిల్వ ఉంచుతుందన్నమాట. ఎక్కడ వేళ్లల్లో నిల్వ ఉంచి ఆ మొక్కకు అందియటం జరుగుతుంది. అంటే దీనికి ఆ సహాయం చేస్తుంది రైబోజియం. మరి రైబోజియంకి మొక్క ఏం సహాయం చేస్తుందంటే ఈ స్థావరం వాటి యొక్క వేళ్లల్లో స్థావరాన్ని ఆవాసాన్ని ఉంచుకునేటటువంటి ఆవాసం కల్పించేటటువంటి పనిని ఈ మొక్కలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం సహజీవనం. రెండు ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకుంటూ సహజీవనం కొనసాగితే దాన్ని మనం సహజీవనం అని చెప్పి అంటున్నాం. బయోపెస్టిసైడ్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ కొన్ని రకాల మందుల్ని కనుక్కొని అవి న్యాచురల్ సహసిద్ధమైన ఎరువుల్ని కనుక్కొని వాటిని మన పొలాలకు వేసినట్టయితే మనం వ్యాధి నిరోధకత కలిగినటువంటి భూమి సారంగా మార్చవచ్చు అన్నమాట. ఈ భూమిలో ఎన్నో రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉండి కొంత 6 అంగుళాల మేరకు లోపలికి ఉన్నటువంటి భూమిలో కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఉండి ఈ భూమిలోకి కొన్ని వ్యాధి నిరోధక శక్తిని ఈ భూమికి అందించేటటువంటి శక్తి ఉన్నదని గుర్తించాలి. అలాగే వ్యాధి జనకాలు అంటే ఏమిటి అంటే వ్యాధిని కలగజేసే వ్యాధి జనకాలు. ఒక వ్యాధిని కలగజేసేటటువంటి వ్యాధికి మూలం అయినటువంటి వ్యాధి దాన్నే మనం ప్యాంథోజిన్స్ అని కూడా అంటారు. మలేరియా కలగజేసే వ్యాధి సూక్ష్మజీవి పేరు. అది మలేరియా కలగజేసేది ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఉందా చెప్పాం. ఇది ఒక వ్యక్తి సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ఇది కనుగొని దీన్ని మలేరియా వ్యాధి ప్రాణాంతకమైన మలేరియా వ్యాధిని ఎమ్మటే దీన్ని తొలగించేటటువంటి బాధ్యత కూడా తీసుకోండి. అంటే ఇక్కడ ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఒక దోమలో అనాఫిలస్ దోమలో చేరి ఎవరినైనా కుట్టినప్పుడు దీని శరీరంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అది మళ్ళీ ఇంకొక మనిషిని కుట్టి ఆ తర్వాత ఆ మనిషిని కుట్టినటువంటి వేరే దోమ కూడా ఈ ప్లాస్మోడియం ప్రవేశించి ఇట్లా ఒకరి నుంచి ఒకరికి ఈ మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే గుణం దోమకు కాదుంది. దోమలో ఉన్నటువంటి ప్లాస్మోడియం అనేటువంటి సూక్ష్మజీవికే ఉన్నది. దోమలు చాలామందిని రోజు కుడుతున్నాయి, కానీ చాలామందికి ఎలాంటి జబ్బులు రాట్లా. మరి ఎవరికో వస్తున్నాయి. చికెన్ గున్యా అని వస్తుంది, డెంగ్యూ వ్యాధి అని ఒకటి వస్తుంది, బోధకాలని వస్తుంది, మలేరియా వ్యాధి అని వస్తుంది. దోమల వల్ల జరిగే వ్యాధులు కొంతమందికి వస్తున్నాయి. మరి వాస్తవంగా దోమలు ప్రతిరోజు కుట్టని వ్యక్తి అనేవాళ్ళు ఉన్నారా? లేరు. మరి కుట్టిన ప్రతి ఒక్కళ్ళకి జబ్బు ఇది వస్తుందా అంటే అందరికీ ఏం రావట్లేదు. అంటే ఈ దోమ శరీరంలో ఏదైనా సూక్ష్మజీవి లేకపోయినట్టయితే మనకు కుట్టినప్పుడు ఏమీ కాదు, కానీ దాని శరీరంలో మరి ఈ ప్లాస్మోడియం లాంటి సూక్ష్మజీవులు, బోధకాలు కలగజేసే సూక్ష్మజీవులు, అలాగే మెదడు వ్యాపు కలగజేసే సూక్ష్మజీవులు,
అదే మరి ఇలాంటి సూక్ష్మజీవులన్నీ మరి ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యాధుల్ని కలగజేసే అవకాశం ఉంది. ఇది ప్లాస్మోడియం అన్నమాట. మరి మనం ఈ విధంగా చూసుకుంటూ పోతే మలేరియా వ్యాధి గురించి తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్త పేరు ఆయన సర్ రోనాల్డ్ రాస్. ఆయన పేరు సర్ రోనాల్డ్ రాస్. దీన్ని కూడా మనకి డిఎస్సిలో కానీ వివిధ కాంపిటీషన్ టెస్ట్లో ఈ బిట్లు ఈ మలేరియా వ్యాధి కలగజేసేది మరి వీటన్నిటి గురించి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ మెదడు వ్యాధి కలగజేసే వైరస్ కూడా ఇంకోటి ఉంది, ఆడ క్యూలెక్స్ దోమ. ఇది ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా వైరస్సు మరి మెదడు వ్యాధిని కలగజేస్తుంది. ఇది చాలా వరకు ఇప్పుడు నివారించబడ్డది. మరి ఈ కలగజేసేటువంటి వ్యాధులన్నీ కూడా కొన్ని జీవుల నుంచి సరఫరా అయి ఒక జీవి నుంచి ఇంకో జీవికి వ్యాప్తి చెందడానికి మాత్రమే తోడ్పడుతుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనం ఇలా చూసుకుంటూ పోతే బొట్యులిజం అంటే ఏమిటి? ఆహారం కలుషితం చేసే వ్యాధి. ఇందా చెప్పాం మనం, బొట్యులిజం అనేటువంటిది ఇది మనకి ఆహారాన్ని కలుషితం చేసి మనకి ఒక రోజులు ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నట్టు వెంటనే కలిసి దాన్ని విష పదార్థంగా మార్చి అది మనం భుజించినప్పుడు మనకి జబ్బులు కలగజేసే అవకాశం కూడా ఉంది. పాశ్చరైజేషన్ కూడా అంటారు. దీన్ని మరి కాచి వడపోసినటువంటి పదార్థాల్లో నీరు తాగినటువంటి నీరులో బ్యాక్టీరియాలు నశింపజేయవచ్చు అని చెప్పి పాశ్చరైజేషన్లో అంటారు. దాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కూడా మీకు తెలుసు, లూయి పాశ్చర్ ఈ విధానాన్ని కనుగొన్నాడు. అంటే పాశ్చరైజేషన్లో కాచి బాగా మరిగించినటువంటి ఏ పదార్థానైనా, అందుకనే మనం ఎక్కువ కూరగాయలు కానీ నీరు కానీ అలాగే అన్ని పదార్థాలు పాలు కానీ ప్రతిదీ కూడా మరిగించి చల్లార్చి తింటున్నాం. ఎందుకంటే ఎక్కువగా వాటిని ఉడకబెట్టి తింటున్నాం. ఈ ఉడకబెట్టడం వల్ల ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఏమైనా బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులన్నీ కూడా నశింపజేయవచ్చు అని చెప్పి మన ఉద్దేశం. అందుకోసమే మనం ఎక్కువ భాగం వంట చేయటం అనే పద్ధతిలో, ఈ వండించటం వల్ల పద్ధతిలో ఈ వేడి చేయటం జరుగుతుంది. ఈ వేడి ద్వారా ఈ క్రిముల్ని, ఈ సూక్ష్మజీవులను తొలగించడం కూడా జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. కుక్క కాటు వలన కలిగే ర్యాబిస్ వ్యాధి ఈ వ్యాక్సిన్ కనుగొన్నది. అంటే కుక్క కాటు అంటే కుక్కలు గరవటం వల్ల మన శరీరంలోకి కుక్క గరితే బొడ్డు చుట్టూ 15 ఇంజక్షన్లు 12 ఇంజక్షన్లు చేస్తారని చెప్పి అంటుంటారు. అంటే వాస్తవం ఒకప్పుడు. అయితే ఇప్పుడు కుక్క కాటు అయితే ఒకే ఒక ఇంజక్షన్ తోటి కూడా తొలగిస్తున్నారు. అయితే ఇది ర్యాబిస్ వ్యాధి. అంటే ర్యాబిస్ అనే క్రిమి, దీన్ని ర్యాబిస్ వ్యాధి అంటారు. ఈ కుక్క కాటులోకి కాటు వేయగానే కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు మన శరీరంలోకి దాని పంట్ల ద్వారా వచ్చి అది మనకి ఇబ్బంది పెడుతుంది. దానికి మనకి రోగనిరోధక శక్తి తగ్గించి మనకి చనిపోయేటట్టు కూడా చేస్తుంది. ఒక్కోసారి దానికి సరైనటువంటి వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ చనిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త లూయి పాశ్చర్. మరి వైరస్ల ద్వారా పొగాకులో కలిగే వ్యాధి పేరు మొజాయిక్ అనే వ్యాధిని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్షయవ్యాధికి ఇచ్చే టీకా పేరు బీసీజీ. అంటే ఈ క్షయవ్యాధులు బాగా దగ్గు వ్యాధి అంటారు దీన్ని. ఈ క్షయవ్యాధి ఇచ్చే టీకా పేరు బీసీజీ ఇంజక్షన్ ఇస్తారు. మనం సంవత్సరం పుట్టినటువంటి 15-20 రోజుల్లో, ఒక నెల రోజుల్లో పుట్టిన బిడ్డకి వెంటనే మనం హాస్పిటల్ తీసుకుపోయి మనం ఇంజక్షన్ ఇప్పిస్తాం. ఇది దాదాపు మనం ఇయ్యపోయిన అక్కడ ఉన్న ఏఎన్ఎంలు, డాక్టర్లు వాళ్ళు ఎంతమంది పుడుతున్నారు, వాళ్ళ గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు లెక్క రాసుకొని, పుట్టిన పిల్లలు కూడా లెక్క రాసుకొని వాళ్ళ వెంటనే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకి బీసీజీ టీకాలు, అన్ని రకాల టీకాలు ఇప్పించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే డెంగ్యూ, చికెన్ గున్యా కలగజేసే దోమ పేరు ఇది ఎడిస్ దోమ. దీన్ని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. డెంగ్యూ, చికెన్ గున్యా కలగజేసే దోమ పేరు ఎడిస్. ఈ ఎడిస్ దోమ ఈ జబ్బులు అంటే మనం ఇప్పుడు డెంగ్యూ వ్యాధి గురించి చూస్తున్నాం. చాలామంది దీని బారిన పడి కొన్ని మనకి ప్లేట్లెట్స్ బయటపోవటం అంటున్నారు. ఈ ప్లేట్లెట్స్ డెవలప్ కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక్కోసారి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. దీని వెంటనే ఈ ఎడిస్ దోమ అనేది చాలా డేంజరస్ దోమ. ఇది మరి దీని నుంచి కూడా మనం అంటే చీకటి ప్రదేశంలో పగలు ఎక్కువగా ఇది తిరుగుతుందని, పగలు బాగా చీకటిగా ఉన్నటువంటి దగ్గర ఎక్కువ పదార్థాలు, ఇడిచిన బట్టలు అట్లాంటి ఎక్కువ పదార్థాలు ఎక్కువగా ఒక్కడ కుప్పలాగా వేయటం వల్ల ఈ ఎడిస్ దోమలు జారుతాయని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇట్లాంటివి మనం లేకుండా చూసుకోవాలి. అంతే. ఈ విధంగా ఈరోజు మనం చెప్పినటువంటి సూక్ష్మజీవుల ప్రపంచం గురించి చూసినట్టయితే
ఈ సూక్ష్మజీవులు ఇదో పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటిది దీని మీద ఉంది. దీంట్లో ఈ చాప్టర్లో మనం అనుకున్నట్టు చాలా బిట్లు తయారు చేసుకోవచ్చు. చాలా రకాలైనటువంటి శాస్త్రవేత్తల పేర్లు ఉన్నాయి, జబ్బుల పేర్లు ఉన్నాయి, కనుగొన్న సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ప్రశ్న రూపంలో తయారు చేసుకున్నట్టయితే దీంట్లో అనేకమైనటువంటి ప్రశ్నలు కొంచెం మార్చి కూడా ఇవ్వచ్చు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ప్రశ్నలకు ఆన్సర్ రాసేటట్టుగా పర్ఫెక్ట్గా దీనిలో మనం తరోగా కనుక ప్రిపేర్ అయినట్టయితే మనం కాంపిటేటివ్ టెస్ట్లో ఎలాంటి ప్రశ్నలకైనా కూడా జవాబు ఇవ్వగలుగుతామని చెప్పి నేను దీన్ని చెప్పగలుగుతున్నాను. మళ్ళీ మనం మరొకసారి తరగతిలో కలుసుకుందాం.